హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డివోషనల్ ఛానల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. అసలు డివోషనల్ ఛానల్స్కి మానిటైజేషన్ అవుతుందా, అండ్ మ్యూజిక్ పెట్టాలా, వాయిస్ పెట్టాలా, అసలు ఎలాంటి వీడియోస్ చేయాలి, మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీకు. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు ఫస్ట్ థింగ్, డివోషనల్ వీడియోస్ అంటే ఏంటి? దేవుడు రిలేటెడ్ లేదా టెంపుల్స్కి వెళ్ళి వీడియోస్ తీయడమో, లేదంటే ఇంట్లో పూజలు చేసుకోవడమో, ఇలా చాలా రకాలు ఉంటాయి. అండ్ కామన్గా ఎక్కువ మంది ఎలా పెడుతూ ఉంటారు, అండ్ అసలు వాటికి మానిటైజేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, అసలు ఇలాంటి వీడియోస్కి కంపల్సరీ వాయిస్ అనేది కంపల్సరీ ఉండాలండి, మ్యూజిక్ ఉండకూడదు. మ్యూజిక్ అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అనే కాదు, దేవుడి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటికి కొన్నిటికి కాపీరైట్స్ ఉండవు అనమాట. సో మీరు ఆ కాపీరైట్స్ లేని సాంగ్స్ యూజ్ చేసినా కూడా రీయూజ్డే అవుతుందండి, మీకు మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే కాపీరైట్స్ రావు కాబట్టి చాలామంది యూజ్ చేస్తారు కదా ఆ మ్యూజిక్ని. సో కాపీరైట్స్ అయితే రావు మీకు, కంపల్సరీ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ అనేది వస్తుంది. సో అసలు ఓన్లీ మ్యూజిక్ అనేది అసలు యూజ్ చేయకూడదండి, అది మీరు కూడా పాడి కూడా పెట్టకూడదు, లేదంటే నార్మల్ సాంగ్ అయినా సరే యూజ్ చేయకూడదు, మీకు కాపీరైట్ వచ్చినా రాకపోయినా సరే. ఫస్ట్ బేసిక్ థింగ్ అదండి అసలు ఈ రిలేటెడ్ కంటెంట్లో. అండ్ వాయిస్ కంపల్సరీ ఉండాలి, దేనికైనా సరే కంపల్సరీ వాయిస్ అనేది, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది ఉండాలండి. అండ్ శ్లోకాలు ఇట్లాంటివి ఏదన్నా చెప్పాలి, పద్యాలు లాంటివి చెప్పాలి అనుకుంటే ఓన్లీ టెక్స్ట్ కంటే కూడా మీరు కనిపిస్తూ చేస్తే ఏ ప్రాబ్లము ఉండదండి. బట్ ఓన్లీ టెక్స్ట్తో అయితే పెట్టకూడదు, అవి కంపల్సరీ కనిపిస్తూనే చేయాలన్నమాట. వాటిని సాంగ్స్ పాడతాం కానీ, దేవుడి సాంగ్స్, మూవీ సాంగ్స్ అయితే పాడకూడదు. మూవీ సాంగ్స్కి అయితే క్లెయిమ్స్ కూడా వస్తాయి పాడిన వాటికి కూడా. ఈ దేవుడి రిలేటెడ్ మాత్రం ఏదైనా సరే కంపల్సరీ కనిపిస్తూ చేయాలి ఇలాంటివి. లేదంటే మీరు కనిపించడం ఇష్టం లేదు, జస్ట్ మీ ఇంట్లో పూజ ఏదో చేసుకున్నారు, దాన్ని చూపిస్తూ పూజా విధానం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అయినా సరే ఇవ్వచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటే ఇమేజ్ పెట్టేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నారండి. అలా ఇవ్వకూడదు, డిఫరెంట్ ఇమేజెస్ పెట్టాలి. అండ్ అవి సాంగ్స్ అయి ఉండకూడదు, మీరు పాడే సాంగ్స్ అయినా సరే పెట్టకూడదు. సాంగ్స్ కాకుండా ఓన్లీ వాయిస్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉండాలి. టెక్స్ట్ విత్ మ్యూజిక్, అలాగే ఫొటోస్తో మ్యూజిక్ అయితే అస్సలు ఉండకూడదండి. కంపల్సరీ మీరు టెక్స్ట్ పెట్టినా, ఇమేజెస్ పెట్టినా బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా వాయిస్ ఉండాలి. ఈవెన్ మీరు ఇలా పెట్టినా కూడా, ఈ రెండు విధాలుగా ఎలా పెట్టినా కూడా మీకు రీయూజ్డ్ అని రావచ్చు. బట్ వాయిస్ ఉంటే ఏంటంటే మనం అపీల్ చేసుకోవచ్చు, అపీల్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కంపల్సరీ వాయిస్ ఉండేలాగా చూసుకోండి. ఈ కంటెంట్ అనే కాదండి, ఏ కంటెంట్కైనా సరే వాయిస్ ఉంటే మనకి అపీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ వాయిస్ ఇవ్వడానికే చూడండి. అండ్ మూవీ సాంగ్స్ లాగానే వీటికి కూడా, ఈ దేవుడి సాంగ్స్కి కూడా కొన్నిటికి కాపీరైట్స్ వస్తాయి. అన్నిటికీ ఎందుకు రావు అంటే, ఇప్పుడు కొన్ని నార్మల్ ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా, సో వాటికి కాపీరైట్స్ రావు, కానీ రీయూజ్డ్ అవుతుంది అనమాట. మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు తెలుస్తుంది అది. కాపీరైట్స్ రాలేదు కదా అని చాలామంది యూజ్ చేసేస్తూ ఉంటారు. సో అవన్నీ అయితే యూజ్ చేయకూడదండి అసలు. అండ్ థంబ్నెయిల్స్ విషయానికి వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఫర్ సపోజ్ ఒక వీడియోకి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఇక అదే థంబ్నెయిల్ని అన్నిటికీ రిపీటెడ్గా పెట్టేస్తున్నారు. అలా పెట్టకూడదు, ఎప్పుడైనా సరే డిఫరెంట్గా ఉండాలి థంబ్నెయిల్. ఈవెన్ మీరు సేమ్ కంటెంటే పెడుతున్నా కూడా, సేమ్ రిలేటెడ్ కంటెంటే పెడుతున్నా కూడా పార్ట్ 1, పార్ట్ 2 అని రాయాలి థంబ్నెయిల్ పైన. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే పెట్టకూడదు. మీరు టెంపుల్స్ కానీ ఏవి చూపించినా సరే, ఏవన్నా తీయండి, మీరు బయటికి వెళ్ళి షూట్ చేయండి, ఏదన్నా చేయండి, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఉండేలాగా చూసుకోండి. మెయిన్ టెంపుల్స్లో ఏంటంటే, మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేసారనుకోండి, అంటే వీడియో రికార్డ్ చేసే టైంలోనే బ్యాక్గ్రౌండ్లో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి, టెంపుల్లో సాంగ్స్ లాంటివి అవి ప్లే అవుతూ ఉంటాయి కదా, సో అలా ప్లే అయ్యేటప్పుడు ఏంటంటే, అది మీ వీడియో తీసుకుందనుకోండి, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అది ప్రైవేట్ సాంగ్ కాదు, ఒరిజినల్ ఏదో మూవీలో సాంగ్లో అనుకోండి, ఖచ్చితంగా మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను నా ఓన్ వీడియోనే పోస్ట్ చేశాను, వాయిస్ కూడా ఇచ్చి మరీ పోస్ట్ చేశాను, అయినా సరే కాపీరైట్ వచ్చింది అనేసి చెప్తూ ఉంటారు. రీజన్ ఇదేనండి, ఈ వీడియోస్ అనే కాదు, ఏ వీడియో అయినా సరే, ఈవెన్ మనం ఇంట్లో షూట్ చేసుకునే వీడియో అయినా సరే, బ్యాక్గ్రౌండ్లో మన టీవీ సౌండ్స్, పక్కన వాళ్ళ టీవీ సౌండ్స్ ఏ వచ్చినా సరే అవి కూడా తీసేసుకుంటాయి అన్నమాట. మీరు కావాలని పెట్టవసరలా, సిస్టమ్స్, ఆటోమేటిక్ సిస్టమ్స్ ఇమీడియట్గా డిటెక్ట్ చేసేస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి లేట్గా కూడా డిటెక్ట్ చేయొచ్చు. సో అవి జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలండి, ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా లేదా ఏంటి అనేది చూసుకోవాలన్నమాట.
సో మీరు టెంపుల్లో రికార్డ్ చేసేటప్పుడు ఆ నాయిస్లు లేదంటే ఆ మైక్లో సౌండ్స్ అవి వస్తున్నాయి అనుకుంటే మీరు అదంతా కూడా రిమూవ్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇచ్చే పెట్టాలి ఆ వీడియోస్ని. మీరు అలా తీసినట్టుగా పెట్టినా కూడా ఏంటంటే రీయూజ్డ్ అవుతుందన్నమాట ఒక్కొక్కసారి. అండ్ ఇంకో టైప్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే, ఇప్పుడు మనకి భజనలు జరుగుతూ ఉంటాయి కదా, అయ్యప్ప స్వామి భజనలు ఇట్లాంటివి. సో అలాంటి భజనలు చేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, అది వాళ్ళ ఇంట్లో చేసిన భజనే అండ్ వీడియో వాళ్ళ ఓన్గా తీసిందే, అలాంటివన్నీ పెట్టేస్తున్నారు. అక్కడ మనం చేసింది ఏమీ లేదు, జస్ట్ జరుగుతున్న దాన్ని వీడియో తీసి పోస్ట్ చేసాం. అది మన ఇంట్లో తీసిందే అయినా సరే పెట్టకూడదండి అలాంటి వీడియోస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రీయూజ్డ్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్. అలాంటి వాటికి మీకు మానిటైజేషన్ కూడా అవ్వదు. మేబీ వాచ్ అవర్స్ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు, కానీ దానివల్ల మానిటైజేషన్ అయితే ఉండదండి. మీరు ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ వేరేగా మీ కంటెంట్తో ఒరిజినల్ వాచ్ అవర్స్ తెచ్చుకుంటేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ భజనలు లాంటివి, అలాగే ఇంకా ఇప్పుడు క్రిస్టియన్స్ చర్చ్లో పాటలు అవి అక్కడ పాడే పాటలు ఉంటాయి కదా, సో వాటిని పెడుతున్నారు, లేదా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకునే పెడుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా పెట్టకూడదండి. ఆ భజనలకి వాటికి మానిటైజేషన్ అయితే ఉండదన్నమాట. సో అలాంటివి పెట్టకుండా ఉంటే బెటర్. ఎందుకంటే చాలామంది అసలు మొత్తం ఛానల్లో మొత్తం అన్నీ అలాంటి వీడియోసే ఉంటున్నాయి. ఏమన్నా ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనేసి కాంటాక్ట్ అవుతున్నారు. ఏం చెప్తారు, ఇప్పుడు డిలీట్ చేయమన్నాం అనుకోండి, ఈ వీడియోస్ వల్ల ఇష్యూ వచ్చింది డిలీట్ చేయండి అని చెప్తుంటే చాలామంది ఎట్లా ఉంటున్నారంటే మాకు అన్నీ తెలుసు అన్న ఉద్దేశంతో ఉంటున్నారు. తెలిసినప్పుడు అసలు వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఎందుకు చెప్పండి. సో వీడియోస్ ఏమో డిలీట్ చేయటంలా, కొంతమంది డిలీట్ చేయకుండా ఒకవేళ లక్కీగా మానిటైజేషన్ అవ్వచ్చు. ఇట్లాంటివి కూడా జరుగుతుందండి. లక్కీగా మానిటైజేషన్ అవుతుంది, తర్వాత అయినా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ 2 to 3 monthsకో ఎప్పుడైనా సరే మన ఛానల్ చెక్కింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో మన ఛానల్ ఉంది అంటే మనం యూట్యూబ్ పాలసీస్ ప్రకారం వీడియోస్ పోస్ట్ చేస్తున్నామా లేదా అనేసి యూట్యూబ్ చెక్ చేస్తూనే ఉంటుంది. సో అప్పుడైనా దొరకవచ్చు కదా మీ ఛానల్, అప్పుడైనా రీయూజ్డ్ అని రావచ్చు. ఇలాంటి ఛానల్స్ నేను చాలా చూశానండి. చాలా ఫస్ట్ టైం మానిటైజేషన్ నేను అవ్వదు అని చెప్పిన ఛానల్స్ మానిటైజేషన్ అయినప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గరికి, మేడం మీరు చెప్పారు అవ్వదని, అయ్యింది అనేసి చెప్పడం. సరే నేనేంటంటే ఏది ఫోర్స్ చేయనండి, జస్ట్ చెప్తాను అంతే. మీ ఇష్టం అండి. ఫైనల్గా నేను చెప్పాల్సింది అయితే చెప్పాను డిలీట్ చేయమని. ఇక మీరు డిలీట్ చేయకపోతే మీ ఇష్టం అనేసి ఒక మాట చెప్తాను అంతే. తర్వాత పోవాలని నేనైతే కోరుకోను, బట్ పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పండి. నేను చెప్తాను కదా ఆల్రెడీ. సో చాలామంది ఇలాగే ఉంటున్నారండి. బట్ డిలీట్ చేసేవాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు లేదు. లేని వాళ్ళని మనం ఏం చేయలేమనుకోండి. అందరూ పెడుతున్నారు నేనే ఎందుకు డిలీట్ చేయాలి అన్న ఇదితో ఉంటున్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంటెంట్ తీసుకుంటున్నారు, సేమ్ రిలేటెడ్ కంటెంట్ వేరే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ చూస్తున్నారు. వాళ్ళ ఛానల్స్ చూస్తూ ఇవన్నీ అన్నమాట. అంటే వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకు కూడా రీయూజ్డ్ రావచ్చు కదా, మీకు తెలియదు కదా ఆ విషయం. మీరు బయట నుంచి చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి రీయూజ్డ్ అని కంటెంట్ అని వచ్చినా కూడా వాళ్ళకి యాడ్స్ వస్తాయి. సో యాడ్స్ వస్తుంటే మీరేమనుకుంటారు, ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది ఛానల్ అనుకుంటారు. సో చాలా ఇష్యూస్ వస్తాయండి. ఈవెన్ మీకు అప్పటికప్పుడు అయ్యింది లెక్క కాదు, ఎప్పటికైనా ఛానల్కి ప్రాబ్లమే అవుతుంది. కొంతమంది ఈ పెద్ద ఛానల్స్ వాళ్ళు లింక్స్ పంపించి ఆ ఛానల్ చూడండి అది మానిటైజేషన్ అయ్యింది అనేసి చెప్తూ ఉంటారు. అసలు అలాంటి వీడియోస్కి మానిటైజేషన్ ఉండదండి. ఎందుకంటే ఏముంది, ప్రతి ఒక్కళ్ళు అదే చేసి పెట్టేస్తూ ఉంటారు కదా. సో మానిటైజేషన్ అయితే అవ్వదు ఫ్యూచర్లో. ఇంకా ఇన్ని రూల్స్ అయితే ఇంకా లేవు. ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవ్వదండి ఇట్లాంటి వీడియోస్కి. అంటే లైక్ ఒక గ్రూప్ లాగా కూర్చుని ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని తీసి పెట్టకూడదు. ఎందుకంటే అదే గ్రూప్లో వేరే ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు కదా. అందులో మనం చేసింది ఏం లేదు, జస్ట్ జరుగుతుందని పెట్టాం. రీయూజ్డ్లో మెయిన్ ఇదేనమాట. అసలు మీరు రీయూజ్డ్ అని వచ్చినప్పుడు ఎర్న్ ఆప్షన్లు చూస్తే తెలుస్తుంది. డూస్ డోంట్స్ అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేసి క్లియర్గా ఉంటుంది అక్కడ. అందులో మీరు ఆ వీడియోకి ఒరిజినల్ వాయిస్ ఇచ్చి ఎంత ఎడ్యుకేషనల్ వాల్యూ యాడ్ చేశారు అనేది ఇంపార్టెంట్ అనమాట వీడియోకి. సో అందుకే తీసిన వీడియో తీసినట్టుగా పోస్ట్ చేయకూడదు. అండ్ ఆ వీడియోస్ డిలీట్ చేయమన్నా కూడా ఇప్పుడు చెప్తాను, ఇలా ఇష్యూ వస్తుంది. నేనేంటంటే ఎప్పటికీ ఇప్పుడు మన ఛానల్లో యూట్యూబ్లో ఉన్నంతకాలం ఏ ఇబ్బంది రాకుండా ఉండేలాగా చెప్తాను అనమాట. ఏం చెప్పినా నేను ముందు భయపెడతాను చూడను. వాళ్ళకి ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతో చెప్తాను ఏదైనా కూడా. వినేవాళ్ళు వింటారు, విన్నని వాళ్ళు వినరు. ఎవరి కాళ్ళు ఏంటంటే మాకే తెలుసు అనుకుంటున్నారు. సరే ఇక ఎవరిష్టం వాళ్ళదనుకోండి.
అలాగే ఇంకా మనకి గుళ్ళల్లో జరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు బ్రహ్మోత్సవాలని, తిరుపతిలో అట్లా బ్రహ్మోత్సవాలని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటివి కూడా జస్ట్ నార్మల్గా తీసి అలా పోస్ట్ చేసేయకూడదండి. మీరు వెళ్ళారు అక్కడికి, తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇలా ఇలా జరిగింది, లేదా మీరు ఎలా వెళ్ళారు ఏంటి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఆ వీడియోనేమో మ్యూట్లో ఉండాలి. అప్పుడు మీకు రైట్ ఉంటుంది ఆ వీడియో యూజ్ చేసుకోవడానికి. అది మీ ఓన్ వీడియోనే అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది వాయిస్ ఓవర్ ఉంటే కనుక. సో అందుకే అలాంటి వీడియోస్ కూడా కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలండి. ఇవన్నీ ఏంటంటే చాలా ఛానల్స్ చూసిన తర్వాత చెప్తున్నాను అనమాట నేను ఇదంతా. నేననే కాదు, ఏ టెక్ ఛానల్స్ వాళ్ళైనా ఊరికే గుడ్డిగా అయితే ఏది చెప్పరండి, వాళ్ళకి తెలిసిందే చెప్తారు. ఇన్ని ఛానల్స్లో చూసిన తర్వాత ఇప్పుడు నేను ఏ పోస్ట్ పెట్టినా సరే అన్ని ఛానల్స్ ఈ మధ్య చూస్తున్నానని చెప్తున్నాను కదా. సో అవన్నీ చూసిన తర్వాతే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో చేస్తున్న వీడియోస్ అండి. నేను అన్ని రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను ఈ మధ్య. గార్డెనింగ్కి అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు లేదా వస్తాయి, అన్నీ చేశాను. ఆల్రెడీ షెడ్యూల్ అవి కూడా ఉన్నాయన్నమాట వీడియోస్. సో అందుకే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది, క్లియర్గా చేసేవాళ్ళు చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వీటికి పెద్ద వ్యూస్ కూడా రావు. ఎందుకంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ కంటెంట్, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అలాగే గార్డెనింగ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. సో కామన్ క్వశ్చన్స్ అయితే వ్యూస్ వస్తాయి, బట్ వీటికి వ్యూస్ రావు. నేను చేయాల్సిన పని కూడా లేదు, కానీ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అండ్ తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, అండ్ మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.